దుఃఖములో మునిగి ఉన్నాను, మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెళుకుగా ఉండుడని వారితో చెప్పి కొంత దూరం వెళ్ళి సాగిలపడి, నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోని, మైన నా ఇష్ట ప్రకారం కాదు నీ చిత్త ప్రకారమే కానివ్వమని, నీ చిత్ర ప్రకారమే కానివ్వని ప్రార్థించను. ఆయన మరల శిష్యులకు వచ్చి వారు నిద్రించడం చూచి, ఒక గడియని నాతో కూడా మెలుకొని ఉండలేదా? మీరు శోధన ప్రవేశం మెలుగుగా ఉండి ప్రార్థన చేయడం ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలహీనమని పేతురుతో చెప్పి, మరలా రెండో మారు వెళ్ళి, నా తండ్రి నేను దీనిని త్రాగితేనే కానీ ఇది నా ఎదురు నుండి తొలగిపోవడం సాధ్యము కాని నీ చిత్తమే సిద్ధించుగా కానీ ప్రార్థించి తిరిగి వచ్చి వారు మరలా నిద్రించడం చూచలేదని వారి కనులు భారముగా ఉండడం ఆయన వారిని మరలా విడిచిపెళ్ళి ఆ మాటలో చెప్తూ మూడవ మారు ప్రార్థన చేసి, అప్పుడు ఆయన తన యొద్దకు తన శిష్యుల యొద్దకు వచ్చి